హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో మనం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఎంపీసీ మీటింగ్ రేపు చేయబోతుంది. సో దీని మీద ఓవరాల్గా మార్కెట్ బుల్లిష్ అవుతుందా, బేరిష్ అవుతుందా? సో ఫ్రైడే ఆర్బీఐ తీసుకునే డిసిషన్ మీద ఒక బిగ్ షాక్ అయితే జరగబోతుంది అని చెప్పి అనలిస్టులు మొత్తం అనాలిసిస్ చేస్తున్నారు. అసలు ఎటువంటి డిసిషన్ తీసుకోబోతుంది, మరి ఇది బుల్లిష్ అవుతుందా, బేరిష్ అవుతుందా? స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నెల రోజులు ట్రేడ్ చేసే బదులు ఈ ఆర్బీఐ మీటింగ్ని ఒక్కరోజు ట్రేడ్ గట్టిగా చేసినా చాలు, అవుట్పుట్ అనేది చాలా గట్టిగా కనబడుతుంది. సో అటువంటి డే అనమాట, ఈ ఇయర్లో లాస్ట్ డే కాబట్టి క్లియర్గా చూద్దాం. సో అసలు మెయిన్గా మన కంటెంట్ లోపలికి ఫస్ట్ వెళ్ళేసరికి ఏంటి ఈ ఆర్బీఐ అంటే ఏంటి? మనందరికీ తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బ్యాంకింగ్ సెక్టార్ అన్నిటికీ సంబంధించి విజ్ ద ఫాదర్ ఆఫ్ ద బ్యాంక్ అని చెప్పొచ్చు. సో ఈ ఆర్బీఐ గవర్నరు కరెంట్ సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. ఈ సంజయ్ మల్హోత్రా గారు రేపు ఆర్బీఐ ఎంపీసీ అంటారండి. సో రేపు ఒక మీటింగ్ జరగబోతుంది డిసెంబర్లో, ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అంటాం. సో అసలు ఎంపీసీ అంటే ఏంటి? ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ అండి. ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ. సో ఇది రేపు ఏ టైంకి జరుగుతుంది, ఏ డిసిషన్స్ తీసుకుంటారో దీని గురించి ఒకసారి మనం క్షుణ్ణంగా చూసి తర్వాత వెళ్దాం. సో జనరల్గా ఈ ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్స్ ఎప్పుడు కూడా మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతాయి. అంటే మార్కెట్ 9:50కి ఎక్సలెంట్ 9:55 ఆ టైంకు హ్యూజ్ వాలటాలిటీ ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి. సో ఇది 2 o'clock దాకా మీటింగ్ జరుగుతుంటుంది. మనకి 2 o'clock దాకా అవసరం లేదు. ఆయన డిసిషన్స్ రేపు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రెపో రేట్స్ అంటారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారా, పెంచుతున్నారా, ఈ ఒక్క వర్డ్ చెప్తే చాలు. సో తగ్గిస్తే ఏమవుతుందంటే మార్కెట్ పెరిగిద్ది, పెంచితే ఏమవుతుందంటే మార్కెట్ తగ్గిపోతుంది. సార్ ఎందుకు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచితే తగ్గడానికి రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక పర్సన్ దగ్గర నుండి ₹1,00,000 ₹2 ఇంట్రెస్ట్కి అమౌంట్ తీసుకున్నాను అనుకుందాం. ఆయన సడన్గా వచ్చి సో నేను నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేస్తున్నా అని చెప్పారు అనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, ఎక్కడైనా బయట సోర్సెస్ దొరికితే తీసుకెళ్ళి ఆయన డెప్ట్ క్లియర్ చేస్తాను అనమాట. సో ఇలాగే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఈ కొన్ని సంస్థల మీద, ఆర్గనైజేషన్స్ మీద బర్డెన్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే సేఫ్ ఎండ్ కోసం ఈ ఎఫ్ఐఐలు కానివ్వండి, సో కొన్ని కంపెనీస్ కానివ్వండి మార్కెట్ నుండి ఫండ్ని తీసుకుంటాయి. ఒకవేళ పెంచలేదనుకోండి, అతను ఇంట్రెస్ట్ పెంచకపోతే నేను ఐ కెన్ టేక్ ద టైమ్, దెన్ మార్కెట్ విల్ బి మూవింగ్ ఈ ఎక్స్పాన్షన్ అనమాట, పాజిటివ్ అనమాట. సో న్యూట్రల్గా ఉంటే జనరల్గా అలాగే ఉంటుంది. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన కాన్సెప్ట్. ఎవరైతే ఇప్పుడు మనం వడ్డీకి తీసుకున్నాం, ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వడ్డీ పెంచుతామని చెప్పారనుకోండి, మనం అప్పు ఎలా అయితే తీరుస్తామో ఇక్కడ కూడా అదే పాలసీ అనమాట. సో దీనే రెపో రేట్ అంటారు, రెపో రేటు. సో జనరల్గా ఏంటి అంటే అందరూ కూడా నిన్నటి వరకు ఏంటి అంటే ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తుందని అనుకున్నాను, ఖచ్చితంగా తగ్గిస్తుందని అనుకున్నాను. బట్ ఇక్కడ విషయం చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయ్యిందంటే సడన్గా జీడిపి పెరిగింది. సడన్గా తగ్గిస్తుంది ఎందుకు అనుకున్నారంటే జీడిపి బాగా పెరిగింది, ఇండియన్ ఎకానమీ స్టేబుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా తగ్గిస్తుందని చెప్పేసి అందరూ కూడా పాజిటివ్ హోప్లోనే ఉన్నారు. సో దీనివల్ల మార్కెట్కి ఇంకా బజ్ వస్తుందని. కాకపోతే సడన్గా నిన్న ఏమైంది, మన డాలర్ విలువ, మన రూపాయి విలువ ఎప్పుడూ లేనంత లోయెస్ట్ కనిష్టానికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇట్ కుడ్ బి వే ఫర్ ద ఇన్ఫ్లేషన్స్ అనమాట. ఇన్ఫ్లేషన్స్ లాంటి వాటికి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, లేదంటే ఎకనామికల్గా డెవలప్ అవ్వడానికి ఖచ్చితంగా ఇది ఒక డిస్టర్బెన్స్ అనేది ఇచ్చేస్తుంది. అంటే ఈ మార్కెట్లో స్టెబిలిటీని ఉంచడం కోసం, అంటే ఐదర్ జీడిపి పెరిగిందని తగ్గించడం కోసం కానీ, రూపాయి వాల్యూ తగ్గిందని చెప్పి పెంచడం కోసం కానీ, ఈ రెండు డిసిషన్స్ మధ్యలో ఉంది. కాబట్టి మోస్ట్లీ అందరు ఏమనుకుంటున్నారంటే మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ న్యూట్రల్గా ఉంచుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు. సో దీనివల్ల, ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ స్థాయిలో ఉందన్నమాట. సో అది తగ్గుతున్న సింటమ్స్ కనబడుతుంది. సో అలాగే ఎకనామికల్ కూడా మన కొంచెం స్లోగా ఉంది. అటువంటి టైంలో ఆర్బీఐ రేట్లు పెంచకుండా ఉండడం ద్వారా డెవలప్మెంట్ ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అలాగే గ్లోబల్ పరిస్థితులు కూడా ఈ డాలర్ ఏదైతే చేంజ్ అవుతున్నాయో అవి ఆర్బీఐ డిసిషన్ని కూడా కంపల్సరీ
కంపల్సరీ ఇవి చేస్తూ ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే డాలర్ లోలో ఉంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఏమవుతుంది అంటే చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని మార్కెట్లో ట్రేడ్ చేయాలి. ఇది మీకు ఎగ్జాక్ట్లీ 9:15 టు 10:15 మధ్యలో ఎక్సలెంట్ ట్రమాండస్ మార్కెట్ చూపెడుతుంది. సో చూసుకోండి. సో దాన్ని బేస్ చేసుకుంటే మనం రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ఫస్ట్ నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్ ఒకసారి చెక్ చేసుకున్నారు కదా, అన్ని పీఈలు ఇచ్చాను, సెన్సెక్స్ సిఈలు ఇచ్చాను, చూసుకోండి. సో రేపు ఫ్రైడేకి ఇచ్చేది సెన్సెక్స్ 85,500 పీఈసి సేమ్ అండి మరి, ఎందుకంటే మార్కెట్ అక్కడే క్లోజ్ అయింది. సో మార్కెట్లో ఇదే ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. మీకు ఒకవేళ మార్కెట్ బాగా పాజిటివ్కి వెళ్ళిపోతే పీఈ తీసుకోండి, నెగిటివ్కి వెళ్ళిపోతే పీఈతోనే ఉండండి. బ్యాంక్ నిఫ్టీ 59,800 పీఈ, నిఫ్టీ 26,000 పీఈ, మిడ్ నిఫ్టీ 14,000 పీఈ, ఫిన్ నిఫ్టీ 27,700 పీఈ. నేను ఓవరాల్గా డిసిషన్ ఏం జరిగినా మార్కెట్ అయితే నేను పీఈలోనే, ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఈరోజు అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో దాంతోపాటు ఇంట్రాడే స్టాక్స్కి వచ్చేసరికి ఫ్రైడేకి ఫస్ట్ వన్ క్యాపిలరీ టెక్నా లిమిటెడ్ గురించి అండి. సో ఇది 710 దగ్గర వస్తే బేరిష్ అయ్యే స్కోప్ ఉంది. టార్గెట్ 70 నుండి 680 వరకు ఉంది. సో స్టాప్ లాస్ 736 అండి. ఏంజిల్ వన్ 5070, సారీ ఏంజిల్ వన్ 50 కాదు కదా, 20 కదా, సారీ సెకండ్ కంపెనీ ఏంజిల్ వన్ కాదండి, క్యాన్స్ టెక్నాలజీ. సో ఇది 5070 దగ్గర బుల్లిష్ చేయండి. 5070 దగ్గర, సారీ 5010. 1 మినిట్ చిన్న 1 మినిట్ అండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. రైట్, నెక్స్ట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ అండి, క్యాన్స్ టెక్నాలజీ అండి. సో క్యాన్స్ టెక్నాలజీని కనుక మనం చూసినట్లయితే ఇది 5010 దగ్గరకు వస్తే బుల్లిష్ చేయండి. సో లేదంటే అట్లీస్ట్ 5010 దగ్గర బుల్లిష్ చేస్తే మీరు 5030 వరకు మీకు టార్గెట్ ఉంది, 30 to 60 వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 4960 అండి. సో ఇది రేపటికి ఇంట్రాడేకు సంబంధించిన ప్రిడిక్షన్. ఇండెక్స్ చెప్పాను కదా, దాంతోపాటు రేపు యూట్యూబ్ వీడియోస్కి వెళ్దాం, కామెంట్స్కి చాలా పెద్దగా ఉన్నాయి. హారిక గారు అన్న ట్రెండ్ టు 15,000 లాస్ట్లో ఉంది, ప్లీజ్ సజెస్ట్ వాట్ టు డూ. ఖచ్చితంగా ట్రెండ్ని ఓపిక పట్టండి, ఖచ్చితంగా పెరుగుతుంది, కొంచెం టైం ఇవ్వండి. సో టాటా స్టాక్స్ మొత్తం కొంచెం డల్గా ఉన్నాయి, ఇవన్నీ బౌన్స్ అయితే జనరల్గా ప్రతి స్టాకు బౌన్స్ అయితే కుదిరితే యావరేజ్ చేసుకోండి, ఏం కాదు. ఎందుకంటే ఎల్ఐసి లాంటి కంపెనీసే పడిన తర్వాత భారీగా పెరిగినాయి. ఇంత మంచి మార్కెట్ క్యాప్లో ఉన్న కంపెనీస్ డిగ్రేడ్ ఎప్పటికీ అవ్వవు, ధైర్యంగా ఉండండి. లాస్ ఈక్విటీలో యాక్చువల్గా ఇప్పుడున్న మార్కెట్లో అందరూ ఈక్విటీ పోర్ట్ఫోలియో లాస్లో ఉన్నాయి, ఎవ్వరు కూడా కంగారు పడవసరం లేదు, ధైర్యంగా ఉండండి, స్టేబుల్గా ఉండండి. ఒక్క 2 రోజులు చాలు ట్రెండ్ పెరగడానికి. నెక్స్ట్ చల్లారావు గారు, గురువు గారికి వందనాలు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చిన్నారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీ వీడియోనే వస్తుంది, థ్యాంక్ యూ అండి. సో మీ వీడియో కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, రియల్లీ థ్యాంక్ యూ. నేను చిన్న స్టాక్ని బై చేయను, కానీ అమెరికా నుండి ఇండియా కంపెనీకి ఫస్ట్ టైం పేటెంట్ పొందింది అని న్యూస్ చూశాను. ఫస్ట్ డే ఫ్రైడే 20% పెరిగింది కదా అని మండే రోజు వకాడ్ ఫార్మా స్టాక్ 1561 దగ్గర 270 క్వాంటిటీస్ తీసుకున్నాను, 39,000 లాస్ట్ లోపలికి వెళ్ళింది. ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేదా వెయిట్ చేస్తే నా ప్రైస్ వస్తుందా? సో విషయం ఏంటి అంటే అండి చెన్నారెడ్డి గారు, ఇదే అండి మేజర్గా నేను మీకు కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి అని చెప్తున్నానంటే ఇదే మీ ఇదే మెయిన్ రీజను. అక్కడికి మనకి ఏదో న్యూస్ వచ్చేసింది అని చెప్పేసి మనం కంగారు పడిపోయి 20% పెరిగిందని తీసుకుంటే తర్వాత అది పడిపోతుంది. మీరు ఏం కంగారు పడొద్దు, మీకు మళ్ళీ బౌన్స్ అవుతుంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కంగారు పడొద్దు, డల్ అవ్వద్దు. మీరు నాకు తెలిసి కొంచెం ఎక్కువ లాస్ వచ్చారంటే క్వాంటిటీ ఎక్కువే కొని ఉంటారు, 1200, 1300, 1500 రేంజ్లో. కొంచెం ఓపిక పట్టండి. మీరు యావరేజ్ చేయాలి అంటే 1230 రేంజ్కి వస్తేనే యావరేజ్ చేయండి, అప్పుడు దాకా వద్దు. వస్తుంది, మీ ప్రైస్ వస్తుంది, టైం పట్టిన ప్రైస్ వస్తుంది, ఏం కంగారు పడద్దు, ధైర్యంగా ఉండండి, ట్రస్ట్ మీ. గుడ్ ఈవినింగ్ సార్, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ప్రైస్, బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. సో
బయింగ్ ప్రైజు 832 ఎబో కొనండి. 900 నుండి 1000 దాకా టార్గెట్ ఉంది. మంచి కంపెనీయే. శివ గారు నమస్కారం సార్. మీరు ప్రతిరోజు చెప్పే ప్రిడిక్షన్ బాగా కరెక్ట్గా ఉంటుంది. ఎలా చెప్పగలుగుతున్నారు ఇంత కరెక్ట్గా? బై శివ ఆకాష్. సో థ్యాంక్ యూ అండి. నథింగ్. సో బై ద లెర్నింగ్ సబ్జెక్ట్ ప్రాక్టీసింగ్ ద్వారానే ఎవ్రీథింగ్ పాసిబుల్ అనమాట. ఇందులో కొత్తగా ఏమీ లేదు. నా అలా చేయాలి అనుకుంటే ట్రైనింగ్ ఒకటి ఆప్షన్ ఉంది, నేర్చుకోండి జనవరి 1st బ్యాచ్కి. శాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎడ్యుకేటింగ్ అస్. థ్యాంక్ యూ అమ్మా. శోభన్ బాబు గారు సార్ చాలా ధన్యవాదాలు. మీరు ధైర్యంగా యూట్యూబ్లో స్టాక్స్ చెప్తున్నారు. ఆల్రెడీ దీనికన్నా పెద్ద ఛానల్ నాది పోయిందండి. ఏం కాదు, పోతే ఇది పోతుంది అంతే, నష్టమేమీ లేదు. సో మన తెలుగు వాళ్ళకి సేవ చేస్తే ఏం జరిగిద్దో మీరు కూడా చూశారు. అంటే తెలుగు వాళ్ళు కాదు, జనాలకు మంచి చేస్తే ఏం జరిగిద్దో అందరికీ తెలిసిందే కదా, రైట్? సో అందరిలాగా డబ్బులు తీసుకొని పేడు వాటికి వీటికి చెప్తే అది వేరుంటుంది. సరే వదిలేయండి. రంగప్రసాద్ గారు హాయ్ సార్. హాయ్ అండి. మీరు ఇచ్చిన హోప్తో కిరీ ఇండస్ట్రీస్ బై చేశాను. కంటిన్యూగా ర్యాలీ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రంగప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్. సుధాకర్ గారు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టాక్ మార్కెట్. థ్యాంక్ యూ అండి. సో ఎన్ఎక్స్ఎస్టీ ఆర్ఆర్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ 10 years హోల్డింగ్కి న్యూ ఎంట్రీ బయింగ్ ప్రైజెస్ టెల్ మీ. సో ఇదైతే ఇప్పుడు వద్దండి. ఈ నెక్సాస్ అయితే మీరు బై చేయాలంటే అరౌండ్ 140 130 ఈ రేంజ్కి వస్తేనే బై చేయండి. ఇప్పుడైతే వద్దు. సో ఆర్ఆర్ ఎలక్ట్రానిక్స్, సారీ ఆర్ఆర్ సెమీ కండక్టర్సా, ఆర్ఆర్ కేబుల్సా, ఆర్ఆర్ డిఫెన్సా, చాలా ఉన్నాయి. ఇందులో ఆర్ఆర్ కేబుల్సే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆర్ఆర్ పెట్టారు కాబట్టి. ఇవి రెండు కూడా ఇప్పుడు కొనడానికి రెడీ లేదండి. ఇది కూడా రెండు కొన్న రిస్కే అండి. సీరియస్లీ మీరు ఏమైనా అనుకోండి, కొన్న రిస్కే అవుతుంది. ఇప్పుడైతే వద్దు రెండు కంపెనీస్. సాయి క్రాంత్ గారు సార్ ట్రాన్సిల్స్ లైట్నింగ్ బయింగ్ రేంజ్ టార్గెట్ చెప్పండి. సో బయింగ్ 630 అండి, టార్గెట్ 700 to 750 అండి. సింపుల్. నీలిమ గారు సార్ ప్లీజ్ వెరిఫై యువర్ ప్రిడిక్షన్ ఆన్ ఇంట్రాడే ద ఎండ్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ ఫర్ కన్సిడరేషన్ ఇన్ అడ్వాన్స్. సో థ్యాంక్ యూ అండి. అవి కంపల్సరీ మేము చేస్తూనే ఉన్నాం. చూడండి, మీరు కావాలంటే వెరిఫై చేద్దాం. డిఆర్ఎస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. యువర్ అనాలిసిస్ ఈజ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి. మహమ్మద్ కాజాముద్దీన్ గారు సార్ వెరీ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ సర్వీసెస్. థ్యాంక్ యూ సార్. సో వెంకట సాయి గారు సార్ థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అండి. రిషి క్రియేషన్స్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అబౌట్ ఎన్ఎస్సి అన్లిస్టెడ్ అండ్ దేర్ స్కామ్స్. ఎం సురేష్ టీచర్ ఫ్రమ్ వరంగల్. సో థ్యాంక్ యూ అండి. అట్లీస్ట్ ఒకళ్ళైనా ఎడ్యుకేట్ అయ్యారు. అంటే ఒకళ్ళంటే చాలామందికి ఇటువంటి విషయాలు చెప్పడం వల్ల తెలుస్తూ ఉంటుంది. సో థ్యాంక్స్. దీనికి నాకు థ్యాంక్స్ చెప్పడం కన్నా మీ వల్ల ఇంకొక నలుగురికి ఇటువంటి విషయం గురించి మనం చెప్పడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రియల్లీ థ్యాంక్ యూ అండి. అందుకే ఎటువంటి డౌట్ ఉన్నా అడగండి అని చెప్తాను. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. రమామూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. అంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఫ్రెష్ ఎంట్రీ కోసం కొనొచ్చా అండి? వారి ఎనర్జీస్ కూడా న్యూ ఎంట్రీ చేయొచ్చా చెప్పండి. చేయొచ్చు అండి, అంబర్ ఎంటర్ప్రైజెస్ చేయొచ్చు. 6700 ఫ్రెష్ ఎంట్రీ బ్రహ్మాండంగా చేయొచ్చు అంబర్ ఎంటర్ప్రైజెస్. కొంచెం ఓపిక పట్టండి. కుదిరితే 6400 దగ్గర తీసుకోండి. టార్గెట్ 7000 నుండి 8000 దాకా టార్గెట్ ఉంది. సో ఆల్మోస్ట్ యూట్యూబ్లో రాసిన ప్రతి కామెంట్కి డౌట్స్ క్లియర్ చేశాను. ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా, గంట పట్టినా, 2 hours పట్టినా, 3 hours పట్టినా, ప్రతి ఒక్క డౌట్కి ₹1 ఛార్జ్ చేయకుండా నేను మీకు వీడియోస్ చెప్తాను. ₹1 కూడా మీ దగ్గరని ఎటువంటి రూపీ కూడా మేము ఛార్జ్ చేయం. సో విత్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీఆర్ గివింగ్ షేరింగ్ నాలెడ్జ్. సో ప్రతి యూట్యూబరు డబ్బు కోసం చేయరు, గుర్తుపెట్టుకోండి. ప్రతి యూట్యూబరు డబ్బు కోసం చేయరు. సో కొంతమంది మన గ్రోత్ కోసం కూడా చేస్తుంటారు. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నేర్చుకోవాలి అనుకుంటే డిసెంబర్ బ్యాచ్కి స్లాట్ బుక్ చేసుకొని ట్రైనింగ్ నేర్చుకోండి. సో అది అప్ టు యువర్ విష్ అనమాట. సో ఎనీవే ట్రైనింగ్ కోసం, రిమైనింగ్ అప్డేట్స్ కోసం
దీని కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎనీ లే సో మన ప్రీమియం గ్రూప్లో ఎక్కువ ప్రిడిక్షన్స్, లైవ్ ప్రిడిక్షన్స్ కావాలి అనుకుంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బాయ్. జై హింద్.